आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गोष्पदीकृतवारासिंहशकीकृत राक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजम्। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। ओं श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमन् समेत श्रीरामचन्द्र परब्रह्मणे नमः। सुंदरकांड पारायणमु श्रीकरमगु श्रीरामायणमु सीतारामुल पावन चरितमु जांबवंतुड़ा हनुमनुगांచెను జయము కలుగునని దీవెనలిచ్చెను కుంభించి లంఘించెను హనుమ అంబోదిని తరించసాగెను మైనాకుండు సురసా సింహిక మారుతి గమనము నిరోధించిన మారుతి గమనము ఆగకుండెను సరగుణ ముందుకు సాగిపోయెను లంకినినే ప్రహరించెను హనుమ లంకను మోపెను వామపాదము ఎంతో దీక్షగా వెదకెను గాని ఎందున సీతను కానడాయెను లంకేశుని ఘనశయ్యా గృహమున మండోదరిని దురించుచుండెను అందమైన ఆ తన్విని గాంచెను ఆమె సీతయని భ్రమసియుండెను ఆనందముతో గంతులేసెను అంతట వేరొక తలపు కలిగెను చింతావంతా లేని మోమున ఎంతో నిశ్చల నిదురనుండెను శ్రీరాముని ఎడబాసిన సీత ఈ రీతిని తానుండనోపదు అని తన మనసున నిశ్చయించెను అశోకవనముకు సాగిపోయెను అశోకవనమున చెట్టు క్రిందన అవని జాత కనిపించియుండెను అంతట హనుమ సంతోషమున ఆమె తోడ మాటాడబోయెను ఆ సమయానికి అశోకవనికి అసురనాదుడు వెడలినందున చెంతనున్న ఒక గుబురు కొమ్మలో ఆంజనేయుడు ఒదిగిపోయెను అసురనాదుడు సీతను గాంచుచు అనునయ వాక్కుల పలుకసాగెను ఎన్నో రీతుల ప్రలోభ పెట్టెను ఎంతగానో భయపెట్టి చూచెను అయినా గాని అదరక బెదరక అవని పుత్రి పెడమొగము పెట్టెను అంతట రావణుడాగ్రహించెను అప్పుడీ రీతిని పలుకసాగెను నీపై కలిగే వలపు చేతను నిన్ను నేను వధించనైతిని సంవత్సరము గడువునిచ్చితి సహనముతో నా నిరీక్షించితి 10 మాసములు గడచిపోయెను పదిలముగా నిన్ను చూచుకుంటిని 2 నెలలు గడువవలయును అంతట గడువు తీరిపోవును ఆపై నీకు ఆయువు చెల్లును ఆరగింపవదింపమందును అని సీతమ్మను హెచ్చరించెను దానవేంద్రుడా తావు వీడెను అచ్చట నుండే కావలి వారలు అందరూ సీతను చుట్టుముట్టిరి
కాళ్ళు చేతులు విరిచెదమనిరి, కంఠము నొక్కి చంపెదమనిరి. కండములు కోసుకొందము, బొండుకు తిందామనుచు పలికిరి. ఆ విధినెన్నో రీతులగాను అసురాంగనలు భీతి గొలిపిరి. ఎన్ని రీతుల బెదిరించినను నన్నే మాత్రము మార్చజాలరు అని సీతమ్మ శోకించేను. దానవ వనితలు మిన్నకుండిరి. అచటే ఒకచో త్రిజటయుండెను. అప్పుడే ఆమె నిదుర మేల్కొని, రాత్రి నేను ఒక స్వప్నము గంటిని, రాక్షస నాశమునందు గంటిని. జానకి మాతకు శుభము జరుగును, దానవ కోటి దహించిపోవును. కనుక మీరు ఈ దురితము మానుడు, కరుణామయిని శరణు వేడుడు అని యాత్రిజట కసిరినంతను దానవాంగనలు నిదురబోయిరి. అంతట సీత లేచి నిలిచెను, ఆత్మహత్యకై సిద్ధమాయెను. శుభశకునములు పొడసూపేను, శుభాంగి సీత ఆగిపోయెను. హనుమంతుండు ముందుకేగెను, జానకి మాత ఎదుట నిలిచెను. రామకథను సీతమ్మకు తెలిపెను, రాముని ముద్రిక గురుతునొసగెను. సీతయొసంగిన చూడమని గొని, శ్రీరామునకు నివేదింతునని. అశోకవనమును ధ్వంసము చేసెను, అక్షుడు మొదలగు ధనుజ వీరుల. ఆంజనేయుడు సంహరించెను, అటుపై చిక్కెను ఇంద్రజిత్తుకు. రావణ కొలువున రాముని వీరము, పావన హనుమ తెలియజేసెను. సీతాదేవిని రాముని చేర్చిన, నీవు లంక నిలువగలరని. లేక నీకు పోగాలమే వచ్చును, నీకీ భూమిని నూకలుండవు అని లంకేశుని హెచ్చరించెను. ఆగ్రహించెన దశగ్రీవుడు, వానర జాతికి తోక ముఖ్యము, కాన తోకకు నిప్పు పెట్టుడు అనెనా రావణుడాగ్రహమ్మున. హనుమను భటులకు అప్పగించెను, బాలముపై తైలము పోసి తడిపిరి. ఆపై దానికి నిప్పును పెట్టిరి. ఆంజనేయునకు కాలదాయెను, బాలము మంటల వెలుగుచుండెను. అదను చూచుకొని పైకి ఎగసెను, రావణ లంకను దగ్ధము చేసెను. అశోకవాటిక ఎటుల నుండునో అనునొక తలపు మనసున కలిగెను. ఆశ్చర్యమిది అశోకవనము, కాలకుండెను. లంక ఎంతయు కాలిపోయెను. అశోకవనమును మరల చేరెను, సీతను గాంచి శాంతి నొందెను. అంత మారుతి పైకి ఎగసెను, రాముని తలచి ముందుకు సాగెను. జానకి మాత జాడ తెలిసెనని విని సుగ్రీవుడు సంతసించెను. రాముని చెంతకు చేరిన హనుమ, రామపత్నిని గాంచినానని జానకి మాతను గూర్చి తెలిపెను. చూడమని అందజేసెను. అంతట రాముడు ఆనందముతో ఆంజనేయుని రీతిన పొగడెను. గనుడగువాడా మారుతాత్మజ, మనసుకు ప్రీతిని గొలిపినవయా. నా ప్రియపత్ని జాడల నెరిగించితివి, నీకే కానుకలివ్వగలనయ్యా అని హనుమంతుని కౌగిట చేర్చెను. ఘన సన్మానము హనుమ పొందెను. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.